అమెరికాలో కూడా కరెంట్ పోవడం నాకు విచిత్రంగా అనిపిస్తుందండి. ఈ మధ్య ఇది సెకండ్ టైము పవర్ కట్ అనేది. ఇండియాలో పవర్ కట్ అంటాం కదా, ఇక్కడ పవర్ ఔటేజ్ అంటారంట. ఇండియాలో అయితే గ్యాస్ అయిపోతే పక్కింటికెళ్ళైనా వండుకోవచ్చు, లేకపోతే పవర్ కట్ అంటే పక్కింటికెళ్ళి గ్యాస్ మీదైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు, పవర్ అనేది కంపల్సరీ. పవర్ లేకపోతే అసలు వంట ఏది అవ్వదన్నమాట. ఇంట్లో బయట ఆర్డర్ పెట్టుకోవాల్సిందే. ఇక్కడైతే నేను మెక్సికన్ గ్రిల్ ఫుడ్ ఆర్డర్ పెట్టానండి చిపోట్లే నుంచి. కొన్ని చిప్స్, సాస్ అండ్ చిన్నోడికి ఆర్గానిక్ చాక్లెట్ మిల్క్ పెట్టాను. అండ్ కిడ్స్ మీల్ అనమాట నేను ఓపెన్ చేసేది. ఇందులో అయితే 2 చపాతీలు చుట్టు పెట్టారు కవర్లో, టార్టియాస్ అంటారు. ఒక పక్కన చికెన్, ఒక పక్క మధ్యలో రైసు, ఆ పక్కన రాజ్మా బీన్స్ అంటారు కదా అవి. అండ్ ఇక్కడైతే రైస్ బౌల్, వెజ్ రైస్ బౌల్, ఈరోజు సాటర్డే కాబట్టి. ఇందులో అయితే రైస్, లెట్యూస్, రాజ్మా, సాల్సా అండ్ గాక్, చీజ్, సాస్ ఉంటాయన్నమాట, సోర్ సాస్. ఇందులో నాన్ వెజ్ ఉంటుంది. చికెన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు మా వాడు. మీట్ వెరైటీస్ అన్నీ ఉంటాయండి, స్టేక్ కూడా ఉంటుంది. ఇవైతే ఆర్డర్ పెట్టాను. ఇవైతే $41 పడింది. మన ఇండియన్ కరెన్సీలో 3800 అనమాట. ఇక్కడ 12 నుంచి లంచ్ టైంలో కరెక్ట్గా తీసాడు. 3:30కి ఇచ్చాడు అనమాట. మేము చూసి 1:30కి ఇచ్చి ఆర్డర్ పెట్టుకొని తినేసాం.